Good morning, students. Welcome to your subject हिंदी सेशन नंबर 17 for the class of 8. So आज का टॉपिक है आओ पत्रिका निकालें. So पत्रिका, what do you mean by the word पत्रिका? पत्रिका क्या है? पत्रिका हमें it's like a paper, newspaper, or any kind of article or any kind of magazine type, novel type అలాంటిది అన్నమాట. పత్రిక అంటే దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. సో ఈ ప్రజెంట్ ఉన్న లెసన్ అసలు పత్రిక దాంట్లో ఇంపార్టెంట్ అది ఎలా రాయాలి ఆ ఎంకరేజ్మెంట్ కోసం ఈ టాపిక్ రాయబడింది. సో లెట్స్ डिस्कस अबाउट दैट. बहुत से बच्चों को लेखक बनने का शौक होता है. अपना नाम पत्रिकाओं में छपा देखने का, बड़े होने के बाद अपने नाम किताब छपी देखने का. సో ఏమవుతుందంటే యాక్చువల్గా నౌ-ఏ-డేస్ మనకి బ్లాగ్స్ ఉన్నాయి. సారీ. So do you ever heard the meaning the word blog? Blog అనేది ఏంటిదంటే ఒక వెబ్ పేజ్ ఆర్ ఒక వెబ్ సర్వీస్. అక్కడ కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ అవుతాయి. అంటే ఇది మొత్తం ఇంటర్నెట్ ద్వారా అన్నమాట. సో ఆన్లైన్లో కొన్ని ఆర్టికల్స్ని, కొన్ని ఏమంటారు, కొన్ని న్యూసెస్ని, కొన్ని మ్యాగజైన్స్ని, కొన్ని స్టోరీస్ని వాళ్ళు క్రియేట్ చేసి ఆన్లైన్లో పెట్టారు. సో దాన్ని బ్లాగ్ అంటారు. సో ప్రజెంట్ డేలో అన్ని బ్లాగ్ సిస్టమ్ నడుస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు చూస్తే కొన్ని మనకి చాలా మందికి నవల్స్ రాసే అలవాటు ఉంటుంది. మనకి ఇప్పటికీ స్టిల్ మీరు ఎక్కడైనా స్టేషన్కి వెళ్తే ఎవరైనా ఒక ఆథర్ తన రాసిన ఒక బుక్ లేదంటే ఒక నవల్ చాలా ఫేమస్ అవుతుంది. సో ఇక్కడ అదే అంటున్నారు, చాలా మంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఒక స్టోరీ రాయాలి. అంటే స్టోరీ అనేది వాళ్ళు ఓన్గా ఒక స్టోరీ రాసి దాన్ని పబ్లిష్ చేసి నెక్స్ట్ వాళ్ళు రాసిన స్టోరీ మీద, స్టోరీ కవర్ మీద వాళ్ళ నేమ్ వాళ్ళని చూసుకోవాలని ఒక ఆశ ఉంటుంది. సో మీరు మోస్ట్లీ ఎప్పుడైనా చూస్తారు, ఏదైనా ఒక నవల్ బుక్ చూస్తే స్టేషనరీకి వెళ్తే, సో we have a lot so many authors. Chetan Bhagat, one of the famous and favorite novelist, in a movie director at the same time novels కూడా రాస్తారు, స్టోరీస్ కూడా రాస్తారు. సో అలా ఆయన రాసిన ప్రతి బుక్ ఏంటంటే ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది, సపరేట్ స్టోరీ ఉంటుంది. కొన్ని రియల్ లైఫ్ స్టోరీ ఉంటుంది, కొన్ని ఇమాజినేషన్ ఉంటుంది. సో నవల్స్ ఆర్ ఆర్టికల్స్ అయినా ఒక न्यूज़ है ना सर, कोई इमेजिनेशन మీద बेस है ఉంటుంది. यहाँ कोई बुरी बात नहीं बल्कि अच्छी बात है, लेकिन उसके लिए तैयारी भी जरूरी है. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఒక నవల్ రాద్దాం, మనం ఒక పత్రిక, ఒక మ్యాగజైన్ రాద్దాం, మనం ఒక ఆర్టికల్ రాద్దాం అన్న అది చాలా మంచి పని. బట్ స్టిల్ అది పెద్ద ప్లానింగ్ అన్నమాట. దానికోసం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ అది ఎలా రాయాలో, ఏం రాయాలో అని ప్లాన్ చేసుకోవాలి. दुनिया के अधिकतर बड़े लेखकों ने अपनी पत्रिकाएं निकाली है. तुम भी अपनी पत्रिका निकाल सकते हो. సో ఇక్కడ ఏమంటారు, మనకి చాలా మంది వరల్డ్ లో చాలా మంది నవలిస్టులు, చాలా మంది ఆథర్స్ ఉన్నారు. నవలిస్ట్. సో వరల్డ్ లో చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్క లాంగ్వేజ్. సో వన్ ఆఫ్ ద ఫేమస్ జేకే రౌలింగ్. సో మీరు హ్యారీ పాటర్స్ మూవీస్ చూసి ఉంటారు. ఓకే, హ్యారీ పాటర్ ఈ మూవీ ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. సో ఐ డోంట్ థింక్ సో ఎవరైనా నేను వినకపోవచ్చు, అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు హ్యారీ పాటర్ అంటే ఏంటి. సో యాక్చువల్గా హ్యారీ పాటర్ మనకు 7 to 8 పార్ట్స్ మూవీ పార్ట్స్ ఉంది. బట్ స్టిల్ అది యాక్చువల్గా ఎలా వచ్చింది తెలుసా స్టోరీ? జేకే రౌలింగ్ అని జేకే రౌలింగ్ సంథింగ్ ఒక జేకే రౌలింగ్ ఐ థింక్ తను ఫస్ట్ ఒక స్టోరీని రాసుకున్నాడు అనమాట. స్టోరీని రాసుకొని చాలా ప్లేసెస్కి వెళ్ళి చాలా మంది డైరెక్టర్ ఫస్ట్ వాళ్ళు బుక్ పబ్లిష్ చేయడానికి తన స్టోరీ అంతా రాసుకొని చాలా మంది ప్రింటర్స్ దగ్గరికి వెళ్ళారు. సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఒక బుక్ రాసుకున్నా అంటే దాని వల్ల ప్రింట్ చేయాలంటే పబ్లిషింగ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి స్టోరీ నచ్చాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైందంటే తను వెళ్ళినప్పుడు అవన్నీ ఒక ఫిక్షన్ స్టోరీ, అంటే ఒక ఇమాజినేషన్, ఒక హై ఇమాజినేషన్ స్టోరీ కదా. సో చాలా మంది పబ్లిషర్స్ ఏం చేశారు, తన స్టోరీని ఎవరు తీసుకోలేదు. బట్ ఫైనలీ వన్ డే ఒక 4 to 5 years తర్వాత ఒక పబ్లిషర్ ఆ స్టోరీని ఒప్పుకొని పబ్లిష్ చేసిన తర్వాత ఆ స్టోరీ చాలా ఫేమస్ అయిపోయింది. ఇంకా దాని బేస్ మీదనే మనకి హ్యారీ పాటర్ అనే స్టోరీ మూవీ స్టార్ట్ అయింది అనమాట. సో చూడండి, అలాంటి ఉంటారు అన్నమాట. ఆథర్స్ అయినా నవలిస్ట్ అయినా వాళ్ళు చాలా మంది రాసే వాళ్ళకి ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్లో రాస్తారు వాళ్ళు. బజాజ్ సో అది ఎలా రాస్తుందో అది చూపిస్తున్నట్టు మనకి ఒక బేసిక్ ఎలా రాస్తారు.
बाजार से रूलर कागज ले लो, अपने भाई बहनों से, अपने स्कूल और मोहल्ले के साथियों से बातचीत करो. సో ఏమంటారు, बाजार से रूलर कागज అంటే పేపర్స్ తీసుకోమంటారు. రూలర్ అంటే రోల్ పేపర్స్ ఉంటాయి కదా మనకి చాలా, అవి తీసుకోమంటారు. తీసుకొని మీ ఫ్రెండ్స్తో మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవరితో ఫస్ట్ डिस्कस చేసుకోండి. उनसे कहो कि पत्रिका निकालने जा रहे हैं, वे तुम्हारी पत्रिका के लिए कुछ लिखे. సో ఇక్కడ ఏమవుతుందంటే పత్రిక అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఒక మ్యాగజైన్ ఉంది. ఆ మ్యాగజైన్ కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది స్టోరీస్ రాస్తారు, కొంతమంది ఏమంటారు బయోగ్రఫీ రాస్తారు. ఆటోబయోగ్రఫీ అంటే తెలుసు కదా, ఓన్ స్టోరీస్ ఆర్ ఎవరైనా లైఫ్ స్టోరీ. నెక్స్ట్ కొంతమంది కామిక్స్ రాస్తారు, కొంతమంది జోక్స్ రాస్తారు, ఓకే, కొంతమంది జాబ్ ప్రొఫైల్స్ పబ్లిష్ చేస్తారు. సో ఫర్ సపోజ్ మీకు న్యూస్ పేపర్ చూస్తే, న్యూస్ పేపర్ ఒకవేళ 15 పేపర్స్ ఉంటాయి న్యూస్ పేపర్. ప్రతి ఒక్క న్యూస్ పేపర్ ఒక్కొక్క న్యూస్ కి కింద ఒక్కొక్క పేరు ఉంటుంది. అంటే ఆ పర్సన్ ఆ న్యూస్ ని క్రియేట్ చేశారు అనమాట. సో అలాంటిది అనమాట ఆర్టికల్ అంటే. ఇప్పుడు నేను ఒకవేళ స్టోరీ ఆర్టికల్ చేసి పబ్లిష్ చేయాలంటే అక్కడ స్టోరీ కింద నా పేరు వస్తుంది. ఒకవేళ నేను ఏదైనా బయోగ్రఫీ రాస్తున్నట్టే దాని కింద నా నేమ్ వస్తుంది. సో అదే అంటే ये तुम्हारी पत्रिका के लिए कुछ लिखे, कविता, कहानी, लेख, चुटकुले, जो भी जीवियां उनके लिए तुम्हारी रचना दे रहे. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక రోల్ పేపర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. ఫ్రెండ్స్ కి ఏమని చెప్తారు, నేను ఇట్లా ఒక ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను. సో ఆర్టికల్ పబ్లిష్ చేయడానికి మీకున్న ఐడియాస్ అంటే ఏంటిది, మీకు ఏదైనా స్టోరీ తెలిసిన స్టోరీ, లేదా కామెడీ, లేదంటే ఏదైనా బయోగ్రఫీ, ఏదైనా కామిక్స్ ఏమైనా ఉంటే మీరు నాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నాడు. जब सारी रचना इकट्ठा कर लो तब उन्हें उसे साफ हाथ से रोलर कागज पर लिख लो, या तुम्हारे साथियों से जिसकी हस्तलिपि बढ़िया हो उससे लिखा लो. సో ఏమంటున్నాడంటే, సరే అంతా రాసినట్టు అంతా కలెక్ట్ చేసుకున్నాక ఏం చేయాలి, ఆ పేపర్ మీద ఎవరిదే అంటే హ్యాండ్ రైటింగ్ బాగా నీట్ ఉంటుందో, సో ఇది ఏంటిది లో బడ్జెట్ మాన్యువల్గా మనం రాసుకునేది. నేను మీకు చెప్పింది న్యూస్ పేపర్స్ అవన్నీ వేరేది అనమాట. సో అవన్నీ ప్రింటింగ్ ప్రెస్ వస్తాయి. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుంటాం. చిన్న ఆర్టికల్స్ ఉంటాయి స్కూల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లో ఎప్పుడైనా చార్ట్ మీద మీరు ఏదైనా డ్రాయింగ్స్ లేదంటే ఏదైనా సంథింగ్ ఏదైనా చేసినప్పుడు అది ఎలా రాస్తుంటే అలానే అనమాట. अगर कोई चित्र बनाना चाहे तो उसी आकार के बिना रूल वाले कागज पर उसे बनवा लो. సో ఏమంటున్నాడు, ఎవరైనా మీ ఫ్రెండ్ ఏమైనా చిత్రం డయాగ్రామ్ చేయాలంటే ఏమైనా ఆర్ట్స్ చేయాలనుకుంటే దాన్ని ఫస్ట్ వేరే పేపర్ మీద డ్రా చేసుకుని అది ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. फिर उसे रचनाओं के बीच में लगा लो, सबको इकट्ठा कर खुद ही सी लो. సో ఏమంటున్నాడంటే అవన్నీ బంచ్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి. అంటే ఆర్టికల్ రాసిన బంచ్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ క్రియేట్ చేస్తుంటే నా ఒక ఫ్రెండ్ ఒక స్టోరీ ఇస్తాడు, ఒక ఫ్రెండ్ ఒక కామిక్ ఇస్తాడు, ఇంకొక ఫ్రెండ్ ఏమంటారు आर्ट्स इस्ताడు. సో అవన్నీ తీసుకొని నేను ఏం చేయాలి, అక్కడ అన్నిటిని పేస్ట్ చేసుకుంటా. पत्रिका की खूबसूरत बनाने के लिए उसका कवर मोटे कागज को रखो और उस पर रंगीन कागज और रंग से सजावट करो. సో ఏమంటుందంటే ఆ ఆర్టికల్ లేదా అది ఆ పత్రిక అంటే అది ఏదైనా క్లియర్ గా ఇంకా అట్రాక్షన్ ఉండాలంటే దానికి కలర్ డిజైన్ ఎక్కువ చేయాలి. కలర్ఫుల్ పేపర్ ఉండి దాని మీద కలర్ డిజైన్, ఎంత కలర్ డిజైన్ చేస్తే అంత నీట్ గా అంత మంచిగా కనిపిస్తుంది. अपनी पत्रिका का कुछ नाम रखो. సో అంత అయిపోయినాక ఏమంటాడు, దానికి ఒక నేమ్ క్రియేట్ చేయండి. ఫస్ట్ నేను ఒక పత్రిక రాసుకున్న తర్వాత దానికి పెట్టాలని కదా, దానికి ఒక నేమ్ చేయండి, ఆర్ట్ బాయ్ లేదా దానికి ఒక టైటిల్ ఇవ్వండి. पृष्ठों पर नंबर डालो, शुरू में एक सूची बना लो जिस पृष्ठ पर किसकी रचना हमारी हो. पृष्ठ అంటే ఏంటిది, మనకి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ లెసన్ ఇండెక్స్ ఉంటుంది చూడండి. సో దాన్ని పృష్ఠ అంటారు. ఇండెక్స్ రాసి ఏమంటున్నాడు, ఫస్ట్ ఆర్టికల్స్ పేపర్ ఒకవేళ ఒక ఆర్టికల్ రాసినప్పుడు 20 పేజెస్ ఉన్నాయి అనుకో, 20 పేజెస్ నంబర్స్ వేసుకోండి. ఏ పేజ్ లో ఏముంది అది ఎవరు రాశారో మీరు ఇండెక్స్ లో క్లియర్ గా రాసుకోండి. पर तुम्हारी पत्रिका कितनी छोटी बड़ी हो या कितने लोग कितना लिखेंगे उसका हिसाब से तय करो. అంటే ఏంటి, అది ఎలా రాయాలో, అది ఎంత పెద్దగా ఉండాలి అంటే చిన్నగా ఉండాలి ఆర్టికల్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్. रंगीन पेंसिलों से हर पृष्ठ का किनारा आकर्षण बना लो. कोशिश करो कि तुम्हारे साथी लेखक अपना सोच कर लिखे, जो ना लिख पाए वो दूसरे किसी लेखक की रचना
लिखे लेकिन चोरी ना करे. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎప్పుడైనా ఇండెక్స్ రాసేటప్పుడు ఫస్ట్ కలరింగ్ మంచి చేయండి. కలరింగ్ చేసి డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తే ఎవరు ఎట్లా రాసేది, ఎవరి స్టోరీ ఎలా ఉంది అవన్నీ అక్కడ క్లియర్ అనిపిస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే మీ ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటే, మీ ఫ్రెండ్ కాకపోయినా ఇంకా ఎక్కడైనా ఒక మంచి స్టోరీ తీసుకుని అక్కడ రాసి సబ్మిట్ చేయండి. उस लेखक की रचना है यह लिख दे. अपनी पत्रिका निकालने के लिए तुम 5 बातें जरूर ध्यान रखो. సో ఏమైతుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టోరీ రాస్తే ఎవరైనా ఒక స్టోరీ రాసారు అనుకో, ఆ స్టోరీ ఎవరు రాస్తారు వాళ్ళ నేమ్, ఓకే, వాళ్ళ నేమ్, నెక్స్ట్ అది ఏ పేజ్ లో ఉందో ఆ పేజ్ నంబర్, ఇండెక్స్ లో నీట్ గా రాసి క్లియర్ గా కలర్ గా చేయండి. సో అది మీరు పత్రిక రాసేటప్పుడు మెయిన్ ఒక 5 పాయింట్స్ ఉంటే ఆ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోమంటున్నాడు. सरल शब्द और भाषा और व्याकरण की अशुद्धियां ना हो, किसी बड़े को पहले से दिखा सकते हो. సో ఏమైనా ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినప్పుడు దాంట్లో చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మీరు న్యూస్ పేపర్ చూస్తే న్యూస్ పేపర్లో ప్రింటింగ్ మిస్టేక్స్ కనిపిస్తాయి. అక్కడ ఏదైనా ఒక వర్డ్ రాయాల్సి ఇంకొక వర్డ్ రాస్తారు. సో అలా అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్లో ఎప్పుడైతే న్యూస్ పేపర్ సబ్మిట్ చేసేటప్పుడు, ఆన్లైన్ న్యూస్ పేపర్ ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు రాసిన ఆర్టికల్ని వాళ్ళ హెడ్ డిపార్ట్మెంట్కి చూపిస్తారు. వాళ్ళు కరెక్షన్ చెక్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమైనా స్పెల్లింగ్ రాంగ్ ఉందా, లేదంటే ఇక్కడ వర్డ్ రాంగ్ ఉందా, లేదంటే సెంటెన్స్ రాంగ్ ఉందా, అవన్నీ వెరిఫై అయిన తర్వాత పబ్లికేషన్కి వాళ్ళు ఇస్తారు, పబ్లిష్ చేయమని చెప్పి, ప్రింట్ చేయమని చెప్పి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అదే అంటున్నారు. అంటే ఇది ఈజీగా అర్థమైపోయే వర్డ్స్ని, నెక్స్ట్ గ్రామికల్ మిస్టేక్స్ని అవన్నీ కాకుండా చూడాలి. ఒకవేళ మీకు అంత ఐడియా లేకపోతే ఎవరైనా బాగా ఏమంటారు బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెక్ చేయించుకోండి. अपनी लिखी मौलिक रचना को लेख, कहानी, कविता जो कुछ भी हो पहला स्थान लो. సో ఏమైతుందంటే ఇది మీరు స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు రాసిన ఏదైనా స్టోరీ అయినా, పోయం అయినా, ఆర్టికల్స్ ఏదైనా ఉన్నా ఫస్ట్ దాన్ని ఫస్ట్ పేజ్ లో మీరు పబ్లిష్ చేసుకోండి, మీరు ఇంపార్టెంట్ కాబట్టి. दूसरे की प्रिय रचना को दूसरा स्थान लो, చోరీ की రచన మధ్య ఏమంటుందో ఫస్ట్ ఇది నా ఆర్టికల్ కాబట్టి ఫస్ట్ నాది ఉంటుంది, తర్వాత దాంట్లో చాలా ఎవరైనా ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ రాస్తే దాన్ని సెకండ్ పేజ్ లో పెట్టండి. అలా అంటే ఇంట్రెస్టింగ్ వైజ్ దాన్ని స్టోరీస్ని ఆర్డర్లో పెట్టండి. కానీ ఎక్కడైనా కాపీ కొట్టదు, అంటే ఎవరో స్టోరీ తీసుకొచ్చి మనం కాపీగా చేసి రాయకూడదు. लिखने लिखाने से पहले यदि साथी लेखक चाहते हो तो उनसे बात कर लो, क्या लिख रहे हैं उस पर हाथ मिलकर विचार करो. ఏమైందంటే ఫస్ట్ ఏదైనా స్టోరీ రాసేటప్పుడు, పోయం రాసేటప్పుడు ఫస్ట్ మీరు ఎవరెవరైతే రాస్తారో వాళ్ళంతా ఫస్ట్ డిస్కషన్ చేసుకొని ఏంటి స్టోరీ ఎలా ఉంటుంది, స్టోరీ కంటెంట్ ఇది, స్టోరీ వల్ల యూజ్ ఇది అని చెప్పి ఫస్ట్ డిస్కస్ చేసుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఎవరో రాసిన స్టోరీని మీరు కాపీ చేయకూడదు. तुम अपनी पत्रिका निकाल रहे हो, अंत संपादक होने का घमंड मत करो, बल्कि अपने लेखकों को प्यार करो, उन्हें आदर सम्मान दो. कमजोर रचना का ठीक करना हो तो उसको बताओ. ఏమంటుందంటే ఇక్కడ अपनी పత్రిక అంటే ఇది నేను ఓన్గా నా ఆర్టికల్ నేను ప్రింట్ చేస్తుంటే నేనే దీనికి హెడ్ ఉంటా. సో అలా హెడ్గా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు, పొగరు ఉండకూడదు. బల్కి అప్నే లేఖ అంటే మనకి పొగరు ఉండకూడదు. మన ఆర్టికల్ ఎవరైతే ఇంకా ఆర్టికల్స్ రాస్తున్నారో, మన మెయిన్ బుక్లో ఎవరైతే ఆర్టికల్స్ రాస్తున్నారో వాళ్ళతో మంచిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఏదైనా స్టోరీ అంత కన్ఫ్యూజింగ్ అంత ఇంట్రెస్టింగ్గా లేకపోతే వాళ్ళతో మాట్లాడుకుని దాన్ని కొంచెం చేంజ్ చేయండి. పత్రిక लिखावट और सजावट में जितनी खूबसूरत बना सकते हो बनाओ. అంటే ఇది మీరు ఆర్టికల్ రాసేటప్పుడు దాన్ని ఎంత డిజైన్ చేస్తారో, ఎంత నీట్గా చేస్తారో అంత అట్రాక్షన్గా, అంత యూజ్గా ఉంటుంది. पत्रिका के अंत में कुछ पृष्ठ कोरे छोड़ना ना भूलना. उस पर अपने माता पिता, अध्यापक या आसपास कुछ छोटे बड़े लेखक हो तो उनसे भी उनकी राय लिखवा लेना. అయితే ఏమంటారు ఆర్టికల్ రాసినప్పుడు లాస్ట్లో కొన్ని ఎప్పుడైనా ఏదైనా బుక్ తీసుకున్నప్పుడు చూడండి, మీకు లాస్ట్ కొన్ని పేజెస్ బ్లాంక్ వదులుతారు. సో ఇక్కడ అదే అంటున్నాడు, మీరు రాసిన తర్వాత లాస్ట్ మీరు కొన్ని ఇండెక్స్ లేదంటే కొన్ని పేజెస్ బ్లాంక్ వదిలేసి అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా మీ పేరెంట్స్ ఆర్ మీ టీచర్స్ ఇంకెవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ స్టోరీస్ కూడా మీరు అక్కడ రాసుకోండి. ఎందుకంటే వన్స్ అదంతా అయిన తర్వాత ఇంకొకరు వచ్చి నేను కూడా నాన్న ఒక స్టోరీ ఉందని చెప్తే అది అప్పటికి ఫుల్ అయిపోతుంది. సో బెటర్ కొన్ని పేజెస్ని బ్లాంక్గా వదిలేసుకోండి. फिर स्कूल खुलने पर अपने शिक्षकों को भी दिखाना और उनकी राय लिखवाना, और यदि चाहो तो अपने स्कूल के प्रमाण पत्र के साथ हमें अपनी पत्रिका निकालने की सूचना देना.
సో ఏమంటున్నాను ఇదంతా అయిపోయినప్పుడు స్కూల్లో కూడా మీ టీచర్స్కి మీ టీचर्स ఎవరైతే వాళ్ళకి చూపించి వాళ్ళ ఒపीनियंस తీసుకోండి। वैसे दुनिया के बड़े लेखक ने अपनी खुशी के लिए शुरू में अपने हाथ से लिखी पत्रिकाएं निकाली हैं, किसी के नाम के लिए नहीं। चाहो तो उनका रास्ता अपना सकते हो, आप हमारी शुभकामनाएं अभी से ले लो। అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఆర్టికల్ రాసేటప్పుడు ఎలా ఉంటుందో అవన్నీ క్లియర్ చేస్తున్నారు। ఇప్పుడు మనం మనకు చాలా మంది ఆథర్స్ ఉన్నారు, చాలా మంది బుక్స్ రాసే ఆథర్స్ ఉన్నారు। వాళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక ఆర్టికల్ స్టార్ట్ చేసి వాళ్ళ ఒక బుక్ ని రాసుకున్నారు। సో అదే అంటున్నారు, మీకు కూడా ఒకవేళ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్యాషన్ ఉంటే మీరు కూడా ఇలాంటి పత్రిక ఇలాంటి నావెల్స్ ఇలాంటి బుక్స్ మీరు రాయవచ్చు అని చెప్పి చెప్తున్నారు। సో ఇది ఒక చిన్న టాపిక్, అంటే పత్రిక అనేది ఒక ఏమంటే ఒక ఆర్టికల్ ఆర్ ఒక నావెల్ ఏదైనా లేదంటే ఒక స్టోరీ ఏదైనా బ్లాగ్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు అది ఎలా చేయాలి అంటే చిన్న బడ్జెట్ ఒక స్కూల్లో సబ్మిట్ చేసేది ఎలా చేయాలి, దానికి కావాల్సిన పాయింట్స్ ఏంటిది, దానికి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటిది అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు। సో ఇది ఎండ్ ఆఫ్ ద స్టోరీ, చిన్న టాపిక్, చిన్న ఒకవేళ లిటిల్ కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఒకసారి మీ వర్క్ బుక్ లో తెలుగు ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది, మీరు ఒకసారి అక్కడ చదవండి। స్టిల్ మీకు అర్థం కాకపోతే వీఆర్ కమింగ్ సూన్, నేను మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఓకే, థ్యాంక్ యూ।